అసెంబ్లీలో కానీ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా ఏ విషయం తేలాలన్నా ఓటింగ్ పెట్టి ఆ ఓటింగ్లో మెజారిటీ వచ్చిందే పట్టే తీర్మానం చేయాలి. అది ఆర్టికల్ 100. వీళ్ళు ఆర్టికల్ 100నే తీసి పక్కన పెట్టేశారు. ఓటింగే లేదు, అడిగేవాడు లేడు. ఈ బాధ నేను అలా చెప్తూనే ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆవేళ నాకు పూర్తిగా ధీమా వచ్చింది. ఖచ్చితంగా ఈయన అపోజిషన్లో ఉండని, రూలింగ్లో ఉండని, వీళ్ళ పార్టీకి ఎన్ని సీట్లు రాని, సీట్లు రాకపోని పవన్ కళ్యాణ్ అనేటువంటి మనిషి మాత్రం ఈ ఇష్యూలో ఖచ్చితంగా కన్విన్స్ అయ్యాడు కాబట్టి ఆయన నిలబడతాడు అనుకున్నాను. కానీ 19 ఎలక్షన్లో ఆయన ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. వచ్చి అభిషేక్ సింఘ్ వచ్చి ఇలా మాట్లాడాడు. కానీ వెంటనే అభిషేక్ సింఘ్ ఇలా మాట్లాడడం ఏంటని నేను ఇక్కడే ఢిల్లీ నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఏం జరుగుతుందో నీకు ఏమైనా తెలుసా అంటే ఆయన సవరించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి వెంటనే జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారు నేను నా వాదనని సపోర్ట్ చేస్తూ ఎఫిడవిట్ ఫైల్ చేశారు. ఈవేళ ఎఫిడవిట్ అక్కడ పెండింగ్లో ఉంది. ఈవేళ నేను ఏం కోరుతున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు అయితే సరే, ఇప్పుడు ఆయన బీజేపీతో స్నేహంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం మాట్లాడలేకపోవచ్చు. కానీ స్నేహంగా ఉన్న దీంట్లో అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే మనం బీజేపీనో లేకపోతే కాంగ్రెస్నో పార్టీ చేయట్లే. మనం పార్టీ చేస్తున్నది పార్లమెంట్ని. పార్లమెంట్లో ఇలాంటి నిర్ణయాలు జరగచ్చా? ఇప్పుడు దీంట్లో మనం అడిగింది కూడా, నేను తర్వాత నేను పెట్టిన ప్రేయర్ మార్చి ఏమడిగానంటే, ఆంధ్ర తెలంగాణని కలపమని నేను అడగట్లేదు. జరిగింది తప్పు అని చెప్పండి, ఇక ముందు ఇలా జరగకూడదని చెప్పండి, ఇక ముందు ఎలా జరగాలో కూడా చెప్పండి. అలా తప్పుడు పద్ధతిలో చేసినటువంటి తీర్మానాల ప్రకారం వచ్చినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ అన్నా ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి. అది చేయట్లేదు. ఆ యాక్ట్ అయినా ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి అని ప్రేయర్ మార్చాం. మార్చినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంటే యూనియన్ గవర్నమెంట్, ఢిల్లీ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎఫిడవిట్ కూడా ఇలా పైపెచ్చి ఒక రోజు వాళ్ళ తరఫున ఒక అడ్వకేట్ వచ్చి ఏమన్నాడంటే, మేము ఎప్పుడో వేసామండి దీనికి ఎఫిడవిట్ అన్నాడు. అంటే ఎక్కడుంది జడ్జీలు అబద్ధం ఆడతారని ఎవరు అనుకుంటారు? ఎక్కడుంది ఎఫిడవిట్? ఎక్కడ ఫైల్స్లో లేదే, మీకు ఏమైనా ఇచ్చాడని మమ్మల్ని అడిగితే మాకు ఏమీ లేదండి, ఎక్కడ పోయిందని. గవర్నమెంట్ వచ్చి ఇలా మాట్లాడుతాం అనుకోలే. మనం ఇది జరిగప్పుడు 4-5 ఏళ్ళు అయింది. ఎందుకంటే దీంట్లో వేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎఫిడవిట్ ఏం లేదు. జరిగింది తప్పు అని ఏక తప్పదు. పార్లమెంట్లో జరిగిందంత పార్లమెంట్ రికార్డులే వేసాం మనం. మనమేమి వచ్చి నా వాదన చెప్పలే. నేను పార్లమెంట్ ఏం చెప్పిందో అదే చెప్పాను. ఇవాళకి కూడా దీని మీద స్పందిస్తారనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉత్తరం రాశాను. రాసేప్పుడే ఏడాది దాటిపోయింది. వాళ్ళ అధికారంలోకి రాగానే రాశాను. మన కందులు దుర్గేష్కి చెప్పాను. ఒకసారి దుర్గేష్కి ఒక కాపీ పెట్టాను. చెప్పబోయా వెళ్ళింది. అయితే నాకేమి ఇక్కడి నుంచి సమాధానం కానీ స్పందన కానీ ఏం లేదు. అంటే ఇది రాజకీయపరమైన విషయాలు. వాళ్ళు సెలబ్రిటీస్. వాళ్ళు మాట్లాడాలనుకుంటే మనం మాట్లాడగలం తప్ప మనం మాట్లాడాలనుకుంటే వాళ్ళతో మాట్లాడలేము. ఎందుకంటే ఆయన మాట్లాడాలనుకుంటే వెంటనే నేను వెళ్తాను. ఇదేం చిన్న ఇష్యూ కాదు. పవన్ కళ్యాణ్ గారు నేను మర్చిపోయిన వేళ కరెక్టే నన్ను మళ్ళీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయంటే వెళ్తాను, వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఆయన మర్చిపోతాడని నేను అనుకోను. ఎందుకంటే గంట సేపు ఇవన్నీ రికార్డులే చదివాడు ఆయన. ఓ పక్కన మేము మీటింగ్ జరుగుతుంటే ఆయన రికార్డులు జరిగి మధ్యలో ఆయన నాతో కామెంట్ ఏం చేశాడంటే, ఏమండి మరి మీరు ఎక్కడున్నారు, ఇంత అన్యాయం జరుగుతుంటే అని అడిగాడు. మమ్మల్ని రానివ్వలేదండి లోపలికి, మమ్మల్ని బయట పెట్టేశారు. కనీసం గుమ్మం దగ్గరికి వెళ్తామేమో అని తలుపులు కూడా వేసారు. తలుపులు వేయకూడదు, పార్లమెంట్ తలుపులు వేయకూడదు. ఎందుకంటే ఓన్లీ ఓటింగ్ జరుగుతున్నప్పుడే పార్లమెంట్ తలుపులు వేయాలి. ఓటింగ్ జరగనప్పుడు పార్లమెంట్ తలుపులు వేయకూడదు. స్పీకర్ గారు ముందే చెప్పేశారు నేను ఓటింగ్ జరపట్లేదు అని. అయినా తలుపులు వేసేశారు మా గురించే. మేము మొత్తం బయటకు వచ్చేసిన 14 మందో 16 మందో ఉన్నాం. ఆ 16 మంది ఏమన్నా గుమ్మం దగ్గర వస్తారేమో, గొడవ చేస్తారేమో అని ఆపేశారు. ఇది నాకు ఎక్కడంటే బాధ, ఇంత దారుణం జరిగిన తర్వాత కనీసం దీని మీద ప్రశ్నించడానికి కూడా ఏ రాజకీయ పార్టీ సిద్ధంగా లేకపోతే, జగన్మోహన్ రెడ్డి లాస్ట్ అయిపోయినప్పుడు 22లోనో ఎప్పుడో వేశాడు, ఇది 23లోనో. అనుకుంటాను వేశాడు, బాగా వేశాడు. అందులో మనకు రావాల్సినవన్నీ రాశాడు. ఇంతకుముందు చెప్పి చాలా ఎఫిడవిట్ మాత్రం చాలా బలంగా
ఈ రాష్ట్ర ప్రయోజనాలని అన్నింటినీ కూడా కాపాడే పద్ధతిలోనే వేశాడు. కంటిన్యూ చేయండి. అది ఏంటి ప్రభుత్వం జగన్ ఏం చేసినా మనం దాన్ని అండూ చేయాలనుకోకండి. ఇలాంటి పిటిషన్ ఉంటే దీన్ని సపోర్ట్ చేయండి. మీరు గవర్నమెంట్ ఇది పార్టీ కాదని చెప్పి ప్రూవ్ చేయండి. మీరు గవర్నమెంట్లో ఉన్నారు. యాజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూ రిప్రజెంట్ ది ఎంటైర్ పబ్లిక్ ఆఫ్ ద స్టేట్. ఓన్లీ మీ తెలుగుదేశం వాళ్ళకో, మీ జనసేన వాళ్ళకో, మీ వైసీపీ వాళ్ళకో పరిమితం కాదు. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఏ ఎఫిడవిట్ అయితే జగన్మోహన్ రెడ్డి వేశాడో దానికి ఇంకా ఏమైనా యాడ్ చేస్తే చేయండి. కొన్ని వదిలేసాడు అనుకోండి, యాడ్ చేయండి. లేదు ఇందులో రికార్డ్ నేను వేసిన దాంట్లో ఈ వాద్యంలో తప్పు ఏమైనా ఉంటే డైరెక్ట్గా ప్రకటించండి. ఇదంతా తప్పుడే అరుణ్ కుమార్ అనేవాడు తయారు చేసి వేసాడు, ఇలాంటివి సపోర్ట్ చేసి మేము అన్పాపులర్ అవ్వం, మేము వెయ్యం, మేము సపోర్ట్ చెయ్యం, వీఆర్ హ్యాపీ. ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, ఇబ్బందులు ఎదుర్కొంటాం కానీ ఇలాగే సుఖంగా ఉన్నాం మేము. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటం కానీ పార్లమెంట్ని నిలదీయటం కానీ మాకు ఇష్టం లేదు అని చెప్పేయండి. ఎన్నేళ్ళు అయిపోయిందండి? నేను ఎప్పుడు వేసాను ఇది? 2013లో వేసాను. 12 ఏళ్ళు పుష్కరం అయిపోయింది. అన్నీ అదేనండి స్పందన రాకపోవటం అంటే. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. ఒక లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, పవర్లోకి వచ్చిన పార్టీ బిజీగా ఉంటుంది షెడ్యూల్. నేను ప్రెస్ మీట్ పెట్టగానే మనకు వెంటనే ఫోన్ చేసి నువ్వు ఒకసారి వచ్చే మాట్లాడతానని నేనేం ఎక్స్పెక్ట్ చేయను. అసలు మాట్లాడతాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను. మాట్లాడక్కర్లేదు కూడా. ఇది ఆ రోజు నాకు గుర్తొచ్చింది, దీని మీద వెళ్తున్నాను. అరుణ్ కుమార్ పేరే ఎత్తక్కర్లేదు. ఆయన ఒకసారి మొన్నేది మళ్ళా 40,000 ఎకరాలు పెడితే అమరావతికి, మరి ఎప్పుడు చెవిలో చెప్పాడో అది ఆయన చెప్పినట్టుగా అక్కడ రాలేదు, కానీ సోషల్ మీడియాలో వచ్చింది. అది కరెక్టేట. తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఆయన చెప్పట్టు ఇంకా పెట్టకండి, ఎక్విజిషన్లు కానీ ఇంకా ల్యాండ్ పూలింగ్లు కానీ పెట్టకండి, ఇప్పటికే చాలా అన్పాపులర్ అయి ఉన్నాం, వద్దు ఆపండి అని చెప్పగానే ఆపేశాడు. ఎందుకు ఏం చెప్పాడంటే అంతకుముందు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ల్యాండ్ పూలింగ్ అన్నదాన్ని, ఈ ల్యాండ్ ఎందుకు 2,000 ఎకరాలని చెప్పి గట్టిగా అడిగింది ఎవరంటే పవన్ కళ్యాణ్. ఆ మీటింగ్కి నేను కూడా వెళ్ళాను. ఐవైఆర్ కృష్ణారావు గారు ఓ మీటింగ్, ఓ బుక్ రాస్తే ఆ బుక్ని పవన్ కళ్యాణ్ ఓపెన్ చేశాడు. ఇదంతా పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది. సరే, రాజకీయ కారణాల వల్ల ఇద్దరు కలిశారు, అది వేరే విషయం. ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్లో అడ్డం రానప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అభ్యంతరంగా ఉండకూడదు. వెయ్యండి, కోర్టులో వేయండి, ఒక ఎఫిడవిట్ వెంటనే వేయించి రేపు నెక్స్ట్ వాయిదా ఎప్పుడో చూసా, వాయిదాకు ఒక సీనియర్ అడ్వకేట్ని పంపండి, సీనియర్ అడ్వకేట్ని హైర్ చేసి పంపండి అని అంటే తప్పేం లేదు. ఆ మాట ఆయన అనాలి. చంద్రబాబు నాయుడు గారితో చెప్పేసి ఆయన ఫెయిల్ అయిపోయి ఆయన చేయలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడే వచ్చింది అవకాశం, ప్రభుత్వంలోకి వచ్చారు, చేయమని కోరటం. నవంబర్ 1 మనకి ఎప్పుడు అసలు మన రాష్ట్రం ఎప్పుడు అవతరించిందో ఎవరికైనా తెలుసా? ఇప్పుడు అసలు అవతరించిందా లేదా ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఈ స్టేజ్లో ఉన్న స్టేట్ ఇంకోటి ఉందా? ఇండియాలో ఇంకో స్టేట్ ఉందా? మన నుంచి వాళ్ళు విడిపోయారా, వాళ్ళు మన నుంచి విడిపోయారా అనడానికి ఎవరి దగ్గర ఉండిపోయింది మొత్తం? రాజధానే కదా మెయిన్. అసలు వాళ్ళ గొడవ అంతా కూడా ఇది రాష్ట్ర విభజన కాదు. నేను చెప్తే ఎవడో వినలేదు. అప్పుడు నేను ప్రెస్ మీట్, రాజమండ్రి ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ఇది రాష్ట్ర విభజన గురించి కాదు, హైదరాబాద్ సిటీ గురించి గొడవ. హైదరాబాద్ సిటీ రెవెన్యూ 72% ఉంది మొత్తం స్టేట్ రెవెన్యూలో. ఆ రెవెన్యూ కూడా తేలకుండా స్టేట్ ఎలా డివిజన్ చేస్తారు? మీకు విచిత్రం ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఆ రెవెన్యూ ఏం చేయాలన్నది ఎక్కడ పెట్టలే. లేదు, ఒకసారి చదువుకోండి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. మెయిన్ ఇష్యూ క్యాపిటల్గా ఉన్నటువంటి చోట వచ్చేటువంటి రెవెన్యూని ఏం చేయాలి అక్కడ పెట్టలేదు. ఆంధ్ర ఏర్పడింది, ఆడిని పిలుస్తున్నాం, ఈయన్ని పిలుస్తున్నాం, ప్రపంచంలో వాళ్ళందరూ వచ్చి క్యూ కట్టేశారు. ఏ దేశం వెళ్తే ఆ దేశం నా మీద పడిపోతున్నారు, మీ ఊర్లో పెడతాను, మీ ఊర్లో ఫ్యాక్టరీ పెడతాను అని రోజు ప్రచారం ఓరెత్తించేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఆఫీస్ ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి ఆఫీస్ కానీ భారతీయ సిమెంట్స్ ఆఫీస్ కానీ ఎక్కడుంది? 11 ఏళ్ళు అయిపోయింది, 12 ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం విడిపోయి. మీ ఆఫీసులు తెచ్చి విజయవాడలో పెట్టుకోవచ్చుగా. పెట్టుకుంటే మీరు కట్టే కార్పొరేట్ ట్యాక్స్లో ఆ షేర్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది కదా. కార్పొరేట్ ట్యాక్స్లో ఎక్కడైతే కడుతున్నారో ఆ రాష్ట్రానికి వెళ్తుంది ఆ షేరు. అవి రారు ఇక్కడికి. వస్తారంటే వాళ్ళ దగ్గర ఎగ్జిక్యూటివ్ వాళ్ళు అందరూ మానేస్తారు. మేము హైదరాబాద్లో ఉంటూ ఉంటాం కానీ
ఎక్కడ మీరు తీసుకెళ్ళి ఎక్కడ విజయవాడ గుంటూరు ఆ తుప్పల్లో పెట్టారంటే మేము రావండి, ఆ మధ్యలో ఆ క్యాపిటల్ అమరావతి అన్నారు, అక్కడ ఏమీ లేదు, మేము రావండి అని పోతారు. అందుకే రావడానికి పెట్టట్లేదు. మీరే రాకుండా బయట నుంచి పెద్ద పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారంటే ఎందుకు వస్తారు? మీరు అట్లీస్ట్ ఆ ఆఫీస్, మెయిన్ ఆఫీస్ అక్కడ పెట్టండి. ఇది నేను ఎప్పటి నుంచి మొత్తుకుంటున్నాను. నేను ఎందుకు రాజమండ్రిలోనే ప్రెస్ మీట్ పెడతానంటే మీ అందరికీ తెలుసు మనం ఇలా మొత్తుకుంటూనే ఉంటాం మనం అని. మిగతా చోటుకి వెళ్తే విచిత్రంగా కొత్తగా అడిగినట్టు అడుగుతారు. ఎవడో వస్తాడన్నదంతా ఉత్తి మాయండి. ఇక్కడ ఏదో ఉండాలి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తే అప్పుడు ఎవడన్నా వస్తాడు ఇక్కడికి. లేకపోతే ఇక్కడికి రావడానికి అవకాశం ఏంటి, అవసరం ఏంటి? ఇప్పుడు వైజాగ్లో ఏదో వస్తుంది అంటున్నారు, గూగుల్ దాని మీద ఒకసారి చూడండి ఎందుకు వస్తుంది ఇక్కడని. ఈ చుట్టుపక్కల మిగతా దేశాల వాళ్ళందరూ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఈ ఆదాని అన్నది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. ఆదానికి గూగుల్కి జరిగింది, వస్తున్నారు. సరే రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుందో ఇంకోటి వస్తుందో అది వేరే విషయం. గూగుల్ పోర్ట్లు కట్టడం అనేది తీసుకొచ్చి తెలంగాణలో పెట్టండి అంటే ఎవడైనా వెళ్తాడా? పోర్ట్ కట్టాలంటే సముద్రం ఉండాలి, సముద్రం ఉన్న చోటకే వస్తారు. అలాగే తెలంగాణలో ఉన్న అడ్వాంటేజెస్ తెలంగాణకు ఉన్నాయి, అక్కడికి వెళ్ళేవన్నీ అక్కడికి వెళ్తున్నాయి. ఏ వ్యాపారస్తుడైనా వచ్చి ఇక్కడ వ్యాపారం పెట్టాలంటే వాడికి లాభం వస్తే పెడతాడు తప్ప మన ప్రచారానికి లోబడి ఏవి రాబా. మనకన్నా ఎక్కువ తెలుసు వాళ్ళకి. వాళ్ళ సర్వేలు వాళ్ళు చేయించుకుంటారు, చేయించుకుని వాళ్ళు దాన్ని బట్టే వెళ్తారు. మనం ఏదో ప్రచారం వాడు వచ్చాడు వీడు వచ్చాడు కేవలం మన కోసం జనం చూసి ఆహా చాలా బాగుంది వచ్చేస్తుంది అనుకోవడానికి తప్ప దీనివల్ల పెద్దగా మార్పు జరిగేది ఏముండదు. మీరు ఇప్పుడు ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఏముందో గత 10 ఏళ్ళుగా లెక్కలు చూపించి తీసుకురండి. గత 10 ఏళ్ళుగా మన రెవెన్యూ ఎలా ఉండేది? రెవెన్యూ పడిపోలేదు, బ్రహ్మాండంగా ఉందంటారు. ఇంకేం చేస్తాం? నిన్న 100 రూపాయలు వచ్చిందండి, ఇవాళ 150 రూపాయలు వచ్చింది, ఇంతకన్నా ఏం కావాలని. అది కాదు లెక్క. బాగా బ్యాడ్ స్టేట్ అనుకున్నటువంటి బీహార్లో నిన్న 100 రూపాయలు వచ్చేది 200 అయింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 100, 150 అయింది. ఈ కంపారిటివ్ స్టేట్మెంట్ చూపించాలి. తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండేది రెవెన్యూ, విడిపోయిన తర్వాత ఎలా ఉంది? మాకన్నా చిన్న రాష్ట్రాలు, వెనకబడిన రాష్ట్రాలు మాకన్నా పైకి ఎలా వచ్చేస్తున్నాయి? మాకు చిన్న క్వశ్చన్ ఇస్తామన్నారు 5 ఏళ్ళకని చెప్పి పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు ప్రామిస్ చేశాడు. కాదు 10 ఏళ్ళు ఇవ్వాలని జైట్లీ, వెంకయ్యనాయుడు ఇద్దరు గొడవ చేశారు. ఇదంతా ఆన్ రికార్డు, రాజ్యసభ రికార్డు, మన అందరికి కూడా తెలుసు. మీ ఇప్పుడు మీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి అక్కడ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కూడా మీరు అడగకపోతే ఎలాగది? ఏపీ ఇంట్రెస్ట్ కోసం చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మీరు వ్యక్తిగతంగా అండి ఎవరైనా సరే ఆ స్టేజ్ వాళ్ళు కలవాలనుకుంటే మనం కలవగలం తప్ప మనం కలవాలనుకుంటే వాళ్ళని కలవటం అనేది జరగదు. ఎందుకంటే వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్నారు. సో ఏదైనా ఇప్పుడు ఇలా మాట్లాడాను, నన్ను కలవాలని వాళ్ళు ఎవరైనా అనుకుంటే వెంటనే వెళ్తాం. ఎందుకన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిస్తే, నేను కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి, ఒకసారి రాకూడదా అన్నాడు. అయిపోతుంది, ఎందుకు రాను వస్తాను. ఎందుకంటే ముఖ్యమంత్రి తిట్టారు తర్వాత కాంగ్రెస్ వాళ్ళందరూ, కేసీఆర్తో వెళ్ళి కలుస్తాను. ఇది రేవంత్ రెడ్డే తెగ తిట్టేశాడు, నీ మీద గౌరవం ఉండేది మొత్తం పోయింది, కేసీఆర్ని వెళ్ళి కలుస్తాను. వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి. మనకేం కేసీఆర్ కలిశాను, నేను కేసీఆర్ నాతో మాట్లాడింది కూడా నాకు నచ్చింది. యాంటీ బీజేపీ, నేను యాంటీ బీజేపీ, అందుకే పిలిచానని చెప్పాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన అంతటా ఆయన పిలవలా. నేను ఈ ప్రెస్ మీట్లో చెప్పిన దాన్ని చూసే ఆయన కౌరు పెట్టాడు రమణమని. ఒకసారి వెళ్తే మన దీని దాకా వెళ్ళిన తర్వాత, హనుమాన్ జంక్షన్ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఇది పడవలు మునిగిపోయి చచ్చిపోయారు చాలామంది, గుర్తుందా? పాపికొండల మధ్యలో బోట్ యాక్సిడెంట్, చాలా పెద్ద యాక్సిడెంట్ అది. ఆయన వెంటనే ఆ విషయం తెలియగానే అక్కడికి వెళ్ళిపోయాడు. అందుకని ఏం చేశారంటే మాకు సాయంకాలం 7 గంటలకు ఇచ్చిన టైము రాత్రి 12 గంటలకు మార్చారు. మాకు ఫోన్ వచ్చింది. నేను, బాబీ, చెరుకూరు రామారావు, అశోక్ కుమార్ జైను అంతా కలిసి బయలుదేరి అక్కడ దాకా వెళ్ళేటప్పుడు ఫోన్ వచ్చింది. ఏమని వచ్చిందంటే మీది 12ంటికి మార్చారండి, మీరు విజయవాడలో వచ్చి ఉండండి, మీకు 12 గంటలకు ఫోన్ చేస్తాం. ఆ ఫోన్ ఉంది. నువ్వు వచ్చావా కృష్ణ? ఆ రోజు కృష్ణ, మన పసుపులేటి కృష్ణ అంతా కలిసి వెళ్ళాం. వెనక రమ్మని చెప్పి ఫోన్ చేస్తే మేమన్నా లేదండి రాత్రి 12 అంటే ఇంటికి చేరేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది అంటే, సీఎం గారు 12 తర్వాత మిమ్మల్ని ప్రయాణం పెట్టుకోవడం వీల్లేదంటున్నారండి, 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, వచ్చి ఇక్కడ ఉండండి, మిమ్మల్ని పిలుస్తారు అన్నారు. అంటే మేము వెనక్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ చెరుకూరు రామారావు వాళ్ళ ఆఫీస్లో కొంతమంది చెరుకూరు రామారావుకి తెలిసిన వాళ్ళు, దగ్గర వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి, మీ సీఎం గారు చూద్దాం అనుకున్నాడు, ఆ రోజు ఇలా క్యాన్సిల్ అయిపోయింది, చెప్పు సీఎం గారికి చెప్పి పెట్టించండి,
అంటే అప్పుడు సీఎం ఆఫీస్ నుంచి టైం వచ్చింది, టైం ఇచ్చారు. అందుకని వాళ్ళు టైం ఇస్తే మనం కలవగలం తప్ప మనం కోరుకుంటే వాళ్ళని కలవడం అనేది జరగదు. ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అయితే అసలు కుదరదు. ఎందుకంటే అతను సెలబ్రిటీ కూడా, నాట్ ఓన్లీ పొలిటీషియన్, సినిమా స్టార్. ఎప్పుడెప్పుడు ఎంతమంది జనం ఉంటారో ఎవరు ఉంటారో తెలియదు. అతను ఇచ్చుకునే చాలా జాగ్రత్తగా పిలుచుకోవాలి. నెక్స్ట్ అతను ఇప్పుడు బీజేపీ, అతను అసలు యాక్చువల్ ఎలియన్స్ బీజేపీకి పవన్ కళ్యాణ్కే. నేను బీజేపీకి ఎగెనిస్ట్, అది అందరికీ తెలుసు. బీజేపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నేను బీజేపీ ప్రిన్సిపల్స్కి వ్యతిరేకం. సో ఆయన పిలుస్తాడా పిలవడం కాదు, ఈ ప్రెస్ మీట్ ద్వారా ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు చూస్తారు, చెప్తారు. దీనిలో వాళ్ళకి ఏం అభ్యంతరమో నాకు తెలియట్లేదు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా ఆ రోజున ఆ బిల్లు పాస్ అవడానికి కావాల్సినటువంటి మెంబర్స్ లేరు. ఇది నా దగ్గర రికార్డెడ్గా అటెండెన్స్ రిజిస్టర్ ఉందా వేళది. ఆ వేళ మొత్తం లోపల ఉండవలసినటువంటి 543 మందిలో 110 మంది లేరు. ఆ 110 మందిలో 92 మంది బీజేపీ కాంగ్రెస్కి చెందిన వాళ్ళే ఓట్లు వేయాలి. రీజనల్ పార్టీస్ వాళ్ళు అపోజ్ చేశారు, మేము అసెంబ్లీ రిజెక్ట్ చేస్తే మేము ఓట్లు వేయమని. అందుకే తలుపులు వేసేసి, లేకపోతే వాళ్ళకి జనం ఉంటే ఏముంది, వెంటనే అయిపోయిందని చెప్పి లెక్కెట్టేసి స్విచ్ నొక్కించేసి పాస్ అని చెప్తారు. తెలుసు వాళ్ళకి మెంబర్స్ లేవని, అందుకే తలుపులు వేసి చేశారు. ఇదంత క్లియర్గా కనబడుతుంటే దీన్ని మాట్లాడితే ఏదో పక్కన బాంబు పేలుతుందేమో, మోడీ గారు వచ్చి కొడతాడేమో అని భయపడుతుంటే ఇంకేంటి, మోడీయే చెప్తుంటే మాటికి. సో ఈవేళ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి మాకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాతో కలిసినప్పుడు యాక్సెప్ట్ చేశారో ఆ యాక్సెప్ట్ చేసినవి అమలు చేయండి అని చెప్తున్నాను. అట్లీస్ట్ ప్రభుత్వాలు ప్రజలకు కలిగినటువంటి బాధని, ఇదేదో అయిపోయింది ఎవడో అందరూ మర్చిపోయాడు అనుకోకండి, చరిత్రలో రాస్తారు ఈ బుక్స్. ఇప్పుడు ఆంధ్ర విభజనప్పుడు పాత బుక్స్ అన్నీ ఏ రోజుని ఎవడేం మాట్లాడాడో అన్నీ బయటికి తీసాం. అలాగే మీరు ఏం చేశారో అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు చూడండి, మోడీ గారు వేళ చెప్తున్నాడు, పటేలు మొత్తం కాశ్మీర్ ఇలాగే వచ్చేసి మనకి నెహ్రూ వెళ్ళి చెడగొట్టేశాడు, లేకపోతే మందే అన్నాడు. చరిత్ర కాదు ఇది ఈయన సొంతం. చరిత్రలో రికార్డ్ అయి ఉన్నాయి, తీసి చూపిస్తారు. బాబు చరిత్రలో ఏ రికార్డ్ అయిందో చూడు. ఇదిగో గాంధీ గారు మనవడు రాసినటువంటి పటేల్ మీద బయోగ్రఫీ ఏం రాశాడో ఒకసారి చూడు. అందులో క్లియర్గా పటేల్ గారు ఏం చెప్పాడంటే, జూనాగఢ్ ముస్లిం రూలరు, జనమంతా హిందువులు. హైదరాబాద్ ముస్లిం రూలరు, జనమంతా హిందువులు. కాశ్మీర్ హిందూ రూలరు, జనమంతా ముస్లిమ్సు. జూనాగఢ్, హైదరాబాదు నోరు మూసుకుని మీరు వదిలేయండి, కాశ్మీర్ మేము వదిలేస్తాం. లేదు కాశ్మీర్లో మీరు గొడవ చేశారా, ఈ రెండింటిలో కూడా మేము గొడవ చేస్తాం అని డైరెక్ట్గా చెప్పాడు. ఎవరికి? జిన్నాకి. మీరు రూలర్ ఉన్నప్పుడు కూడా కాశ్మీర్లో ముస్లింలు ఎక్కువ. అయితే కాశ్మీర్ ఎందుకు వచ్చింది మనకి? నెహ్రూ ఒప్పుకోలే. నెహ్రూ ఎందుకు ఒప్పుకోలేదంటే, నేను అక్కడ పుట్టాను, నాది అది, మా ఊరు అది, మా ఊరు వదలను అని గొడవ చేశాడు. చేస్తే అంబేద్కర్ గారు పార్లమెంట్లో అన్నాడు, అంబేద్కర్ ఏవా నెహ్రూ, నువ్వు 300 సంవత్సరాల క్రితం మీ వాళ్ళందరూ వచ్చేసారు ఇక్కడికి, నువ్వు ఇంకా కాశ్మీర్ వాడిని అంటావేంటి? అసలు మా డబ్బు అంతా తీసుకెళ్ళి ఆ కాశ్మీర్ మీద ఖర్చు పెట్టడానికి నీకు ఎవడిచ్చాడు రైటు? ఇది పార్లమెంట్ రికార్డు. పార్లమెంట్లో అంబేద్కర్ అడిగింది ఎవరెవరు దారిపోయేవాడు కాదు. వీళ్ళు మోడీ గారు అంటాడు, అసలు కాశ్మీర్ మందే, పటేల్ చెప్పినట్టు చేస్తుంటే కాశ్మీర్ వెళ్ళిపోను పాకిస్తాన్లోకి. అయిపోయింది, పటేల్ ఒప్పేసుకున్నాడు. పటేల్కి మళ్ళీ ఎప్పుడు కోపం వచ్చిందంటే, అతను జిన్నా అన్నవాడు డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి దొంగలందరినీ, అక్కడ ఒక ట్రైబ్ ఉన్నారు వాళ్ళు దొంగలు, వాళ్ళకి వీళ్ళు కొట్టేయండి కాశ్మీరు, వీడు రాజా అక్కడి నుంచి మనకి సంతకం పెట్టట్లేదు, పాకిస్తాన్లో కలుస్తానని కొట్టేయండి అన్నాడు. వాళ్ళు కొట్టుకుంటూ వచ్చేస్తారు. ఆ వచ్చేసినప్పుడు పటేల్ ఆ మాత్రం ఓపిక పట్టలేడా జిన్నా? ఇలా పంపిస్తాడా? వెంటనే ఏం చేయాలి? వెంటనే మనం కూడా పంపించడానికి ప్రభుత్వం పూర్తిగా మంది కాదు. అప్పుడు వాడు యాక్చువల్గా మిలిటరీ హెడ్ ఎవడైతే ఉన్నాడో వాడు ఒప్పుకోలే. నో మేము ఒప్పుకోం ఇప్పుడు అన్నాడు. ఇవన్నీ ఆన్ రికార్డు. ఎవడో రాసింది ఎవడో మేనల్ అని చెప్పి పటేల్ గారికి డైరెక్ట్ రైట్ హ్యాండ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి, మన దగ్గర ఉందా బుక్ చదువుకున్నాండి. మన లైబ్రరీలో ఆ బుక్లు అన్నీ ఉన్నాయి, ఇక్కడే కూర్చొని చదువుకోవచ్చు. పట్టుకెళ్ళిపోతా ఉంటే మనకి దొరకవు. అలా ఏదో ఒకటి చెప్పడానికి చరిత్ర అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది. ఏం చేస్తున్నారు పెద్దవాళ్ళు? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వీళ్ళంతా స్టేజ్కి వెళ్ళిపోయారు. స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నా సరే అది రికార్డ్ అవుతుంటుంది చరిత్రలో.
తర్వాత ఇదిగో ఈ బుక్స్ ఎందుకు పెట్టానంటే ఇవన్నీ నాకేం పని అండి ఈ బుక్స్. మొత్తం అసలు పార్లమెంట్లో ఏం జరిగింది, ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని ఫామ్ చేసిన తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఏం జరిగింది అన్నది మొత్తం వెర్బాటం రికార్డింగ్. నేను ఇందాక చూపించాను ఈ రోజు ఉంటుందని, అలాగ మొత్తం అది 2 ఏళ్ళు నడిచింది. 2 ఏళ్ల రికార్డింగ్ తెప్పించాను. కొన్ని అర్థం అవ్వలేదు నాకు. ఏమండి ఇది ఇలా జరిగింది అంటే ఎవరో ఎంఎన్ రావు గారని ఒక, ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన, హైకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యారు. ఎంఎన్ రావు గారు ప్రాక్టీస్ చేశాడు సుప్రీంకోర్టులో, చాలా మంచి ఆయన, నేనంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన సజెస్ట్ చేసింది ఏంటంటే ఈ బుక్ శివరావు అని ఒక ఆయన రాశాడు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మీద శివరావు అనేవాడు రాసిన బుక్స్ తెప్పించు, ఆ బుక్స్ చదువు అంటే అవి తెప్పించాను. ఈ శివరావు ఎవరు, యాక్చువల్గా డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ రాసిన బిఎన్ రావు గారి తమ్ముడు. డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ బిఎన్ రావు, బెనిగళ్ళ నరసింహరావు అని ఐసీఎస్ ఆఫీసర్, ఆయన రాశాడు. దాని మీద మా అంబేద్కర్ వీళ్ళు కూర్చుని ప్రతి ఒక్కొక్క క్లాజు తీసి దాని మీద చర్చ జరిపి ఫైనల్గా ఇది ఉంచాలి, ఇది తీసేయాలని డిసైడ్ చేసింది రాజ్యాంగం కమిటీ. డ్రాఫ్ట్ రాసిన ఆయన బ్రదరే రాసిన బుక్స్ అవి. ఈ పక్కన ఉన్న పార్లమెంటరీ ప్రొసీడింగ్స్, ఇండియన్ పార్లమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏం జరిగాయన్నది పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ బుక్స్. ఇవి ఎవరి దగ్గర ఉండవు, మళ్ళీ ఎప్పటికైనా మన దగ్గరికే రావాలి. ఢిల్లీలో కూడా అప్పుడప్పుడు తగలబెట్టేస్తుంటారు ఇలాంటివి. ఈ పాత అందులో ఇప్పుడు అసలు పాత చరిత్ర అనవసరం, మొత్తం తుడి చేయాలి. ఇది ఒక హిస్టారికల్ కేసు అవుతుంది. పార్లమెంట్ ఇలాంటి ఎర్రర్ చేయటం అనేది ఒక హిస్టారికల్ కేసు. దాని నుంచి మనం రెక్టిఫై చేసుకోవాలి. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. మన స్టేట్కి ఏది జరుగుతుంది అది కాదు, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. ప్రతిపక్షం అధికార పక్షం కలిసిపోతే ఇలాంటి పర్యవసానం వచ్చినప్పుడు ఏమిటి దానికి రెమెడీ? మళ్ళీ ఆ పార్లమెంటే చేయాలని కోర్టు చెప్తుంది. దానికోసమే ప్రయత్నం ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నాం. మీరు కూడా సార్ రామోజీరావు గారు పోయారు, నేను కూడా పోయేదాకా వదిలే సమస్య లేదు, ఏదో నడుస్తూనే ఉంటుంది. మొన్న కేసులో అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను. ఎందుకంటే ఇంకా అప్పీల్ చేయాలా లేదా అన్నది మరి రమేష్ చెప్పాలి కదా. ఒక వెర్షన్ ఏంటంటే క్లియర్గా జడ్జిమెంట్లో ఏం చెప్పారు, ఇలాంటి జడ్జిమెంట్ ఎక్కడ ఉంటుంది. ఇంకా ఇప్పుడు చెప్పాను, అధికార పక్షం ప్రతిపక్షం కలిసిపోతే ఇలాగే ఉంటుందని. అలాగే రామోజీరావు గారికి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ సపోర్ట్. నేను ఇంకా వాళ్ళు కొంచెం తెలంగాణ గవర్నమెంట్ అటు ఇటుగా వేస్తారేమో రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటికీ, ఎందుకంటే కాంగ్రెస్ సీఎం పెట్టిన కేసు కదా, రాజశేఖర రెడ్డి పెట్టిన కేసు, కొంచెం అటు ఇటుగా వేస్తారేమో అనుకున్నా. వాళ్ళు కూడా వచ్చి ఏం చెప్పారో ఈయన ఆఖరి దాంట్లో రాశాడు. జాగ్రత్తగా చదువుతాను వినండి. ఆల్ సెడ్ అండ్ డన్ అంటే మొత్తం రాసేసి ఆఖరి పేరాలో రాసింది జడ్జి గారు. ఆల్ సెడ్ అండ్ డన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ దేర్ బీయింగ్ నో ఎలిగేషన్ against any of the family members of the deceased petitioner number 2 రామోజీరావు కామా ఇదంతా ఒకటే సెంటెన్స్ రాశాడు. ఇక ఎక్కడ అసలు జడ్జి గారు రాసిన దాంట్లో ఒక్కటే సెంటెన్స్, మధ్యలో ఫుల్ స్టాప్ లేదు, ఓన్లీ కామాలు ఉన్నాయి. ఏం రాశాడు చూడండి ఎలా ఉంటుందో, మంచి ఇంట్రెస్టింగ్ అని. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ దేర్ బీయింగ్ నో ఎలిగేషన్ అంటే అర్థం ఏంటి? In the absence of being there